వీసోస్ అబ్రాడ్ లో మాస్టర్స్ చేయాలనుకునే వారికి A to Z వన్ స్టాప్ డెస్టినేషన్ అని నేను కాదు చాలా మంది చెప్తున్నారు, మీరు చూస్తున్నారు. సో ఏంటి వీళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకు ఇంతమంది వీసోస్ ద్వారా అబ్రాడ్ లో మాస్టర్స్ చేస్తున్నారు, అదంతా ఈజీ ప్రాసెసా? ఆ వివరాలన్నీ తెలియాలంటే కూడా రైట్ నౌ నేను వీసోస్ లో ఉన్నానండి. సో స్టూడెంట్స్ 2026 బ్యాచ్ ఉన్నారు, ఏ విధంగా ప్రాసెస్ జరిగింది ఏంటి డీటెయిల్స్ కూడా వారి మాటల్లో తెలుసుకుంటే మీరంతా కూడా హ్యాపీ కదా, అందుకే వారితో మాట్లాడదాం. హలో 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 యువర్ గుడ్ నేమ్? కార్తిక్ శ్రీవాస్తవ్. మీ పేరు? నవాజ్. నవాజ్. ఏంటి మీరు ఓకే అయిందా మీదంతా కూడా? నేను వచ్చి ఇక్కడ 1 వీక్ అవుతుంది. సో 1 వీక్ లో నేను కొన్ని యూనివర్సిటీస్ అప్లై చేసిన, 3 అప్లై చేసిన, 3కి కూడా నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది. సో అన్ని దానికి ఇప్పుడు లోన్ ప్రాసెస్ నడుస్తుంది. అది లోన్ ప్రాసెస్ రన్నింగ్ లో ఉందా? ఎలా తెలిసింది మీకు రీసోర్సెస్? అంటే మా ఫ్రెండ్ వల్ల తెలిసింది. మా ఫ్రెండ్ తనదేమో లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, రేపు లేకపోతే కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే ఓకే. ఇన్నే నాకు రిఫర్ చేసాను. యూకే లో ఏ యూనివర్సిటీ ఇప్పుడు మీకు ఓకే అయింది? నేను కీల్ యూనివర్సిటీకి అప్లై చేసిన, దాని నుంచి ఆఫర్ లెటర్ వచ్చేసింది, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ లోన్. ఎస్. మరి ఇక్కడికి వచ్చారు, ఇన్ని డేస్ లో అయిపోయింది అని చెప్తున్నారు. బిఫోర్ ఎక్కడైనా వేరే కన్సల్టెన్సీ? లేదు మ్యామ్, డైరెక్ట్ ఇక్కడనే వచ్చాను. డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు. ఎందుకు ఇక్కడికి రావాలనిపించింది? రిసోర్స్ అంటే డెస్టినేషన్ ఫర్ ఎడ్యుకేషన్, అట్లా అబ్రాడ్ ఎడ్యుకేషన్, దానికి ఇక్కడనే వచ్చాను నేను. సో రాగానే మరి మీకేమనిపించింది వీసోస్ ఇక్కడ? అంటే అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు, అన్ని డాక్యుమెంట్స్ ఓకే అయినాయి, అన్ని రిఫర్ అయినాక అన్ని వచ్చింది, నాకు ఈజీగా అయింది. పాస్పోర్ట్ కూడా సార్ వాళ్ళు అప్లై చేశారు, అంటే నా దగ్గర పాస్పోర్ట్ లేకుండే విత్ ఇన్ 1 డే నాకు వచ్చేసింది పాస్పోర్ట్. 1 డే లో పాస్పోర్ట్ కూడా వచ్చేసింది. సో వీసోస్ వస్తే పాస్పోర్ట్ విషయంలో కూడా హ్యాపీగా రిలాక్స్ గా ఉండవచ్చు అన్నమాట. లోన్ ఏది ఉన్నా మ్యామ్, కొలెక్టరల్ నాన్ కొలెక్టరల్ అన్ని మన దగ్గర అవుతుంది. మా సార్ వాళ్ళందరూ మనకు హెల్ప్ చేస్తారు, మంచిగా ఈజీగా అవుతుంది మనకు ప్రాసెస్, స్మూత్లీ అవుతుంది. మీ మాటల్లోనే అన్నారు, లోన్ ఎంత శాంక్షన్ అయింది? లైక్ 39 lakhs నేను చేసిన, అది శాంక్షన్ అవుతుంది. అంటే మనం యూనివర్సిటీ చూసింగ్ లోనే చాలా క్లమ్జీ మైండ్ తో ఉంటాం. వీసోర్స్ వాళ్ళు మీకు అది అడ్జస్ట్ చేస్తారా, మీరు దానికి అడ్జస్ట్ అయ్యారా? ఇద్దరు కంబైన్డ్ అయ్యి ఆ నా సర్టిఫికేట్స్ ప్రకారం నాకు సార్ వాళ్ళు సజెషన్ ఇచ్చారు, ఇవన్నీ యూనివర్సిటీస్ ఉన్నాయి, దీంట్లో నుంచి నీకు బెస్ట్ యూనివర్సిటీస్ ఇస్తా, అది చూస్ చేసుకో అంటే నేను దాన్ని బట్టి చూస్ చేసుకున్నాను. సో ఫైనల్లీ స్టూడెంట్ అనమాట, ఎందుకంటే అక్కడే చాలా మంది సాటిస్ఫై అవుతారు కాబట్టి మీకు నచ్చింది, ఇద్దరు మధ్యలో జరిగింది, బట్ మీదే ఫైనల్ డేస్. ఓకే. మరి అండ్ స్కాలర్షిప్ గురించి? 3,000 pounds వరకు వచ్చింది. అది కూడా వీళ్ళే హెల్ప్ చేశారు మొత్తం అంతా, ఎవ్రీథింగ్ స్కాలర్షిప్ అనగానే ఎవ్రీథింగ్ వీళ్ళే చూసుకుంటున్నారు. ఓకే. వాట్ అబౌట్ ఇంకా స్కాలర్షిప్ వచ్చేసింది, లోన్ వచ్చేసింది, నెక్స్ట్ ఆలోచించేది వీటన్నిటికి ఏమైనా పే తీసుకుంటారు? అదంతా కూడా 0% ప్రాసెస్. మరి లోన్ అయితే వచ్చింది, కొలాటరల్ నాన్ కొలాటరల్? మీరు కూడా కొలాటరల్? అలా ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టింది? అంటే ఇప్పుడు మనం ఒక కన్సల్టెన్సీకి వెళ్తే మాత్రం వాళ్ళు తిప్పి 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 బాగా తిప్పించుకుంటారు, అసలు మనకి అబ్బా ఎందుకు వెళ్ళామా అనిపిస్తుంది. బట్ వీసోస్ కి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, జెన్యూన్ గా చెప్పండి. 1 వీక్ అయింది వచ్చి, అయితే నాకు డాక్యుమెంట్స్ అన్ని మనం ప్రాపర్ గా డాక్యుమెంట్ చూసుకుంటే చాలు, మిగతా మొత్తం ప్రాసెస్ వీళ్ళే చూసుకుంటారు. డాక్యుమెంట్ ప్రాపర్ గా ఉండాలి, వాళ్ళు మిగతా అంతా జస్ట్ ఒక 2-3 days అయింది అప్లై చేసినాం. అప్లై చేయగానే నెక్స్ట్ డే ఫస్ట్ యూనివర్సిటీ వచ్చింది, దాని తర్వాత 2 రోజుల తర్వాత మిగతా అన్ని యూనివర్సిటీ ఆఫర్ లెటర్ వచ్చేసి, సో నేను దాంట్లో నుంచి ఒకటి చూస్ చేసుకొని దాన్ని అప్రోచ్ అయ్యాను. ఓకే. మొత్తం ఎన్నిసార్లు విజిట్ చేసి ఉంటారు వీసోస్ కి? తక్కువ మ్యామ్, మొత్తం ఆన్లైన్, మనం వాట్సాప్ లో ఫోన్ లో డాక్యుమెంట్స్ పంపితే వాళ్ళు మొత్తం మనకి చేస్తారు, టైం టు టైం అప్డేట్ ఇస్తుంటారు. మనం అప్డేట్ కావాలన్నప్పుడు మెసేజ్ చేస్తే మనకి ఇచ్చేస్తారు, మనకు అప్డేట్ ఏముంది, ఎట్లా నడుస్తుంది అన్ని చెప్తారు. ఓకే. మరి చాలా మంది మీలాగే వెళ్ళాలి అని అనుకుంటున్నారు, యూకేకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు కదా, వారికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు, ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? వీసోర్స్ కి రండి, దాని తర్వాత మొత్తం వీ క్యాన్ ఈజీలీ ఫ్లై టు అబ్రాడ్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ మ్యామ్.